హాయ్ గాయ్స్, దిస్ ఈస్ గీతాంజలి. మా ఇంటి దగ్గర వినాయకుడు నిమజ్జనం అయ్యింది. అక్కడ వినాయకుడిని మొత్తం క్రాకర్స్తో మొత్తం సెట్ చేసి చేశారనమాట. తర్వాత వినాయకుడికి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టాలి కదా, అది చేశారు. తర్వాత పంతులు గారు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారనమాట. మొత్తం దిష్టి అంతా పోవాలని అందరి కళ్ళు దిష్టి తగిలితే ఆ దిష్టి అంతా పోయి ఏ ఆటంకం లేకుండా బాగా అవ్వాలని చెప్పి దిష్టి తీశారు. ఆ తర్వాత అక్కడ చిన్న డిస్కషన్ అవుతుంది. అంటే తర్వాత ఎర్ర నీళ్ళు అవి పోసి తీయాలి కదా, అది స్టార్ట్ అయ్యే ముందు చేయమని చెప్తున్నారనమాట పంతులు గారు. గుమ్మడికాయ తీసిన తర్వాత పంతులుగా డిస్కషన్ చేశారనమాట, ఆ ఎర్రనీళ్ళు తీయమని చెప్పి. తర్వాత లడ్డు వేలం పాటేశారు. 10 కేజీల లడ్డు 28,000కి వెళ్ళింది గాయస్. అప్పుడు తర్వాత వాళ్ళకి సత్కారం చేశారనమాట. క్లాత్ వేసి బొట్టు పెట్టి ఫస్ట్, తర్వాత క్లాత్ వేసి లడ్డు మోయడానికి ఇచ్చారు. ఆ లడ్డు ఆ వదిన పెట్టుకొని మొత్తం ఊరేగిస్తుంది. ఆ లడ్డు ఇప్పుడు వాళ్ళే పాడారనమాట. 28,000కి వెళ్ళారు. వాళ్ళకి కుంకుమ పెట్టి తర్వాత షాల్వా వేశారనమాట. షాల్వా వేసిన తర్వాత లడ్డు పెట్టి ఆ లడ్డు ఊరేగించారనమాట. ఊరేగించినాక వాళ్ళందరూ మళ్ళీ వదిన వాళ్ళు అందరికీ లడ్డు పంచారనమాట. 10 కేజీల లడ్డు 28,000కి వెళ్ళింది గాయస్. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతే, ఇంకా మిగతా సెకండ్ పార్ట్లో డాన్సెస్ అన్నీ పెడతాం గాయస్. బాయ్. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.